రాష్ట్రంలో ఐటీ విస్తరణకు ప్రభుత్వం రూపొందించిన విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు గవర్నర్ నరసింహన్. ఐటీ రంగాన్ని విస్తృతపరిచేందుకు మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరుతెన్నులపై నరసింహన్కు వివరించారు. రాష్ట్రంలో ఐటీ రంగం, పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు గురించి గవర్నర్ నరసింహన్ కు వివరించారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఇంక్యుబేటర్, టీ హబ్, గేమ్ సిటీ, టాస్క్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలిపారు. ప్రపంచంలో గేమ్ సిటీకి $224 బిలియన్ నెట్వర్క్ ఉండగా భారత్లో కేవలం $4 బిలియన్ నెట్వర్క్ మాత్రమే ఉంది. ఈ తేడాను భర్తీ చేసేందుకు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ గేమ్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రథమ పౌరులు గవర్నర్ గారికి పంచాయతీరాజ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం గత 3 నెలలుగా తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలు, వాటి ప్రాధాన్యాలు వివరించి చెప్పడం జరిగింది. వివిధ కార్యక్రమాలు ఏ రకంగా చేయబోతా ఉన్నాం, ఏ రకమైన ప్రాధాన్యాలు నిర్దేశించుకున్నాం, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి మొత్తం దాదాపుగా ఒక ప్రజెంటేషన్ ద్వారా 1 గంట పాటు వివరించడం జరిగింది. ఈ భేటీలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు, అందుకోసం టాస్క్ పథకాన్ని రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో వైఫై టెక్నాలజీకి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నగరాన్ని కేవలం సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలకే పరిమితం చేయకుండా ప్రజలందరికీ అత్యుత్తమ జీవనం అందించేందుకు హ్యాపెనింగ్ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందించేందుకు ఈ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రజలకు మంచి సేవలు అందితేనే, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజల జీవితాల్లో నిజంగా కూడా టెక్నాలజీ వల్ల మరి వారికి మేలు జరిగినట్టు అనిపిస్తేనే దానికి విలువ ఉంటుందనే మాట, విలువైన సూచన వారు చేశారు. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా రకాల సూచనలు, సలహాలు చాలా నిర్మాణాత్మకంగా ఇచ్చారు. చేనేత మరియు జౌలి శాఖలకు సంబంధించిన మీటింగ్ జరగబోతా ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను ప్రతినిధిగా వెళ్ళబోతా ఉన్నాను. మొత్తానికి ప్రభుత్వ పనితీరును గవర్నర్ కు వివరించిన కేటీఆర్ కు నరసింహన్ పలు నిర్ణయాత్మక సలహాలు ఇచ్చారు. వాటి ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెరుగైన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మరోవైపు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు కేటీఆర్. అన్ని రాష్ట్రాల చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుల్లో పాల్గొనున్నారు.